తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఆయన రాకపై హైకోర్టు అనుమతి కేవలం 5 వాహనాలు 40 మందికి మాత్రమే లభించిందని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో తాడిపత్రిలో శ్రీ ధ్యానశివుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇరు పార్టీల కీలక నాయకుల కార్యక్రమాలు ఒక్కసారిగా జరుగుతుండటంతో పట్టణంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇండ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఆయన రాకపై హైకోర్టు అనుమతి కేవలం 5 వాహనాలు 40 మందికి మాత్రమే లభించిందని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో తాడిపత్రిలో శ్రీ ధ్యానశివుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇరు పార్టీల కీలక నాయకుల కార్యక్రమాలు ఒక్కసారిగా జరుగుతుండటంతో పట్టణంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇండ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రకాష్. తాడిపత్రి ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే తాడిపత్రి మరోసారి ఉత్కంఠకు దారి తీసింది. అయితే దీనికి ముఖ్య కారణం అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇక్కడైతే ఎమ్మెల్యే ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానికోకుండా అయితే అడ్డుకుంటారనే ఒక వార్త వచ్చింది. అయితే ఈ రోజు హైకోర్టు ఆర్డర్ తో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టి పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం అక్కడ చేసే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అక్కడ శివుని విగ్రహం ఓపెన్ చేస్తున్నారు. అక్కడ భారీ జన సమీకరణ ఉంది. ఇక్కడికి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వెళ్తే అక్కడ సమస్యలు జరుగుతాయని అయితే పోలీసులు చెప్పుకుంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అయితే మరో రకంగా అంటున్నాడు. అయితే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కదా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డరే చెల్లుతాయి, హైకోర్టు ఆర్డర్లు చెల్లవని అయితే అంటున్నారు.